ఈరోజు మనం ఈ వీడియోలో నినాదాలు స్టేట్మెంట్స్ కొందరు నాయకులు కొన్ని సమయాల్లో కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారన్నమాట. అవి కొంచెం ఆలోచించే విధంగా ఉంటాయన్నమాట. ఇట్లా ఇంపార్టెంట్ అన్నీ ఈరోజు చెప్తాను. ఇంకా ఏమైనా మిస్ అయినాయి నేను పార్ట్ 2 వీడియోలో చెప్తాను. రీసెంట్గా గ్రూప్ 2 ఎగ్జామ్లో కూడా ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ తయారు చేసే వాళ్ళు ఎక్కడి బుక్కులయో తీసుకొచ్చి ఇస్తున్నారు. మన దగ్గర ఉన్న బుక్లో వాళ్ళు కేవలం ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ కొంచెం మంచిగా ఉండే స్టేట్మెంట్స్ మాత్రమే మన బుక్లో వాళ్ళు పొందుపరుచుతున్నారు. సో అట్లా ఇబ్బంది అవుతుంది స్టేట్మెంట్స్ విషయంలో. సో నేనైతే కొన్ని ఇంపార్టెంట్వి ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఇంకా ఏమైనా మిస్ అయినవి ఉంటే నేను పార్ట్ 2 వీడియోలో చెప్తాను. ఓకేనా? ఇప్పుడైతే ఈ వీడియో అయితే చూసేయండి. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేయండి. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సరేనండి, వీడియో అయితే చూసేయండి. మొదటగా రావి నారాయణ రెడ్డి ఏమంటున్నాడు? మా నిజాం రాజ్యం కల్తీ లేని మధ్యయుగపు భూస్వామ్య వ్యవస్థ అని అన్నారు. ఏమన్నారు? మా నిజాం రాజ్యం కల్తీ లేని మధ్యయుగపు భూస్వామ్య వ్యవస్థ. ఎవరు? రావి నారాయణ రెడ్డి. రావి నారాయణ రెడ్డి అనుతూనే తెలంగాణ సాయుధ పోరాటం గుర్తు రావాలి. 1940లో ఆయన ఏర్పాటు చేసిన కమ్యూనిస్టు పార్టీ గుర్తుకు రావాలి. ఓకేనా? రెంటల గోపాలకృష్ణ ఆయన ఏమని నినాదించారంటే, పగలై నిజాం కోట, ఎగరేయి ఎర్ర బావుట. బాగుంది కదా? పగలేయి నిజాం కోట, ఎగరేయి ఎర్ర బావుట. ఎవరు? రెంటల గోపాలకృష్ణ. మర్చిపోవద్దు. మరి ఇప్పుడు ఎట్లయిద్దంటే ఎగ్జామ్కి పోయిన తర్వాత ఇటు దట్ అవుతుంది, అటు ఇటు అవుతుంది. మనం కరెక్టే అనుకుంటాం. సో చూసుకోవాలి. రావి నారాయణ రెడ్డి అనడితోనే ఈ భూస్వామ్య వ్యవస్థ గుర్తుంచుకోండి. రెంటల అనడితోనే కోట గుర్తుంచుకోండి. రెంట కోట అట్లా గుర్తుంచుకోండి. ఏదో ఒకటి అయితే గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ త్రిపురనేని రామస్వామి, వీరగంధం తెచ్చినాము వీరులెవరో చెప్పండి. త్రిపురనేని రామస్వామి, వీరగంధం తెచ్చినాము వీరులెవరో చెప్పండి. నెక్స్ట్ కాలోజీ, అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంటూ చెక్కిలించు ఆంధ్రుడా చావవెందుకురా. బహదూర్ యార్జంగ్ ఏమన్నాడంటే, హైదరాబాద్ రాజ్యం అనేది నిజాం సొత్తు కాదు, ముస్లిం ప్రజల ఆస్తి అని అన్నారు. ఎవరు? బహదూర్ యార్జంగ్. ఈ బహదూర్ యార్జంగే రజకార్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఓకేనా? రజకార్ల వ్యవస్థను ఎవరు ఏర్పాటు చేశారు? బహదూర్ యార్జంగ్. చావడానికైనా సిద్ధం కండి, కానీ నిజాం ప్రభుత్వాన్ని రక్షించండి అని అన్నారు. యాక్చువల్గా ఈ నినాదం వినుడితోనే మనం ఎవరు అనుకుంటామంటే కాశీం రాజ్వీ అన్నాడు అనుకుంటాం ఈ నినాదం. కానీ కాదు. యామిని జుబేరీ మరియు అబ్దుల్ రవూఫ్. ఎవరు? యామిని జుబేరీ మరియు అబ్దుల్ రవూఫ్ అనే ఇద్దరు చావడానికైనా సిద్ధం కండి, కానీ నిజాం ప్రభుత్వాన్ని రక్షించండి అని పిలుపునిచ్చారు. ఓకేనా? నెక్స్ట్ కాశీం రాజ్వీ గాడు వాడు ఏమంటున్నాడు? ఎర్రకోటలో అసఫ్ జాహీ పథకాన్ని ఎగురవేస్తా అన్నాడు. కానీ ఏమైంది? వాడిని జైలు వేస్తే తప్పించుకొని పాకిస్తాన్ వెళ్ళిపోయాడు. ఓ నలుగురు జనాలు ఉంటే చాలు, కొంతమంది విర్రవీగుతూ ఉంటారు. అందులో వీడు ఒకడు. కాశీం రాజ్వీ ఎర్రకోటపై అసఫ్ జాహీ పథకాన్ని ఎగురవేస్తానని 1948 మార్చి 31న ఒక దారుస్థలం వద్ద ఉపన్యసిస్తూ ఇలా అన్నారన్నమాట. ఓకేనా? నెక్స్ట్ నెహ్రూ ఏమన్నాడో చూద్దాం. నెహ్రూ, నిజాం సంస్థానంతో మేము యుద్ధం చేయము, సమానులతో యుద్ధం చేస్తాము కానీ సామంతులతో కాదని ప్రకటించాడు. 1948 జూలై 25న మద్రాసులో ఒక సభ జరిగింది. ఆ సభలో నెహ్రూ ఏమన్నాడు? నిజాం సంస్థానంతో మేము యుద్ధం చేయము, సమానులతో యుద్ధం చేస్తాము కానీ సామంతులతో కాదు అని ప్రకటించాడు. ఓకేనా? నెక్స్ట్ కాలోజీ, కాలంబు రాగానే కాటేసి తీరాలి, కసి ఆరిపోకుండా బుసకొట్టు చుండాలే అని అన్నారు. ఎప్పుడు అన్నారంటే బైరాన్పల్లి సంఘటన జరిగింది కదా 1948. ఎప్పుడండి? డేట్ ఐడియా ఉందా? ఆగస్ట్ 27 అనుకుంటా. ఆగస్ట్ 21న మన షోయబుల్లా ఖాన్ని హత్య చేశారు. ఆగస్ట్ 27 అనుకుంటా మన బైరాన్పల్లి సంఘటన. ఆ సంఘటన తర్వాత ఆయన ఇలా అన్నారన్నమాట కాలోజీ. అండ్ కాలోజీ నినాదమే ఇంకోటి, అక్షర రూపం దాల్చిన సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక. ఏంది? అక్షర రూపం దాల్చిన సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక. నెక్స్ట్ సురవరం ప్రతాపరెడ్డి, గ్రంథాలయాలు ఉంటాయి కదా, వాటి గురించి అన్నారన్నమాట. గ్రంథాలయ ఉద్యమమే తెలంగాణలో తొలి ఉద్యమంగా ఆయన పేర్కొన్నారు. ఓకేనా? ఎవరు? సురవరం ప్రతాపరెడ్డి. గ్రంథాలయ ఉద్యమమే తెలంగాణలో తొలి ఉద్యమం. మొదటి గ్రంథాలయ సదస్సు ఎక్కడ జరిగిందండి? మదిరలో జరిగింది. ఎప్పుడు జరిగిందండి? 1925లో. రెండవది ఎక్కడ జరిగిందండి? సూర్యాపేటలో. ఏ ఇయర్లో జరిగిందండి? 1928లో. ఓకేనా?
మన ఇదేంది సంచార గ్రంథాలయాన్ని ఎవరు ఏర్పాటు చేశారండి? సంచార గ్రంథాలయాన్ని ఎవరు? టీకే బాలయ్య. ఎవరు? టీకే బాలయ్య. గాంధీ గ్రంథాలయం అని ఉంటుంది, దాన్ని ఎవరు ఏర్పాటు చేశారండి? బండారు నాగభూషణరావు. ఎవరు? బండారు నాగభూషణరావు. ఎప్పుడండి? 1940లో. ఎక్కడండి? హన్మకొండలో. ఓకేనా. నెక్స్ట్ మన రైతు గ్రంథాలయం అని ఉంటుంది. రైతు గ్రంథాలయాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? రావి నారాయణ రెడ్డి. రావి నారాయణ రెడ్డి. ఓకేనా. ఎక్కడ ఏర్పాటు చేశారండి? చిలుకూరు నల్గొండలో ఏర్పాటు చేశారు. ఎప్పుడండి మరి? ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1941లో. గ్రంథాలయోద్యమానికి ఆద్యుడిగా, పితామహుడిగా ఎవరిని పేర్కొంటాం? కొమర్రాజు లక్ష్మణరావు. ఓకేనా. ఇవన్నీ గుర్తుంచుకోవాలి. గ్రంథాలయం అనడుతోనే ఇవన్నీ మనకు మైండ్లో తిరగాలి. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. నిజాం ముల్కీ లీగ్ ఏమని ఇచ్చింది? హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్ అని నినాదం ఇచ్చింది. నిజాం ముల్కీ లీగ్నే నిజాం సబ్జెక్ట్ లీగ్ అంటారు. అండ్ నిజాం ముల్కీ లీగ్నే జమియత్ రిఫాయామే నిజాం అని అంటారు. అండ్ తెలుగులో నిజాం ప్రజల సంఘం అని కూడా అంటారు. ఓకేనా. నెక్స్ట్ కొమరం భీం అండి. జల్ జంగిల్ జమీన్. ఎవరు? కొమరం భీం. ఓకేనా. రామ్జీ గోండు కాదు, కొమరం భీం అండి. ఓకేనా. మరి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. రామ్జీ గోండు కాదు, కొమరం భీం. జల్ జంగిల్ జమీన్ అని నినాదాన్ని అయితే ఇచ్చారు. అండ్ మావే నాట్ మావే రాజ్, మా గూడెంలో మా రాజ్యం అని కూడా నినాదించారనేది గుర్తుంచుకోండి. కమ్యూనిస్టులు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం అని నినాదించారు. అండ్ ఆ తర్వాత హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కాకుండా ఉండి స్వతంత్రంగా ప్రకటించుకున్నారు కదా. అప్పుడు భారతదేశ గుండెల్లో హైదరాబాద్ సంస్థానం అల్సర్ పుండుగా మారింది. ఆ పుండును తొలగించాలని వల్లభాయ్ పటేల్ అయితే నినాదించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. భారతదేశ గుండెల్లో హైదరాబాద్ సంస్థానం అల్సర్ పుండుగా మారిందని, ఆ పుండును తొలగించాలని ఆయన అన్నారు. నెక్స్ట్ మళ్ళీ వల్లభాయ్ పటేలే తెలంగాణ గడ్డపై ఒక్క కమ్యూనిస్ట్ని కూడా ఉండకుండా చేస్తానని ప్రకటించారు. ఏంటంటే కేంద్ర కమ్యూనిస్టు పార్టీ ఉంటుంది కదా, ఆ పార్టీ కార్యదర్శి రణదీవా ఆయన పిలుపు మేరకు 1948 సెప్టెంబర్ 17న భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని కొనసాగించారన్నమాట. యాక్చువల్గా ఏంది, సాయుధ పోరాటం 1948లో స్టార్ట్ అయింది కదా. ఎవరికి వ్యతిరేకంగా అంటే నిజాంలకు వ్యతిరేకంగా. కానీ మళ్ళీ ఏమైంది, హైదరాబాద్ను భారత్లో విలీనం చేశారు కదా. చేసిన తర్వాత భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని కొనసాగించారన్నమాట. అప్పటి హోంమంత్రిగా ఉన్న వల్లభాయ్ పటేల్ హైదరాబాద్లో పర్యటించినప్పుడు తెలంగాణ గడ్డపై ఒక్క కమ్యూనిస్ట్ను కూడా ఉండకుండా చేస్తానని ప్రకటించిండు. నెక్స్ట్ కమ్యూనిస్టులు విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని నినాదించారు. వీళ్ళు గనక అప్పుడు ఆ టైంలో 1956 ఆ టైంలో కాంగ్రెస్కి ఆపోజిట్గా నిలబడితే బాగుండు. వీళ్ళే ఫస్టే నినాదించారన్నాడు. కాంగ్రెస్ల కంటే ముందు వీళ్ళే నినాదించారు విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని. హైదరాబాద్ని తీసుకుపోయి మన ఆంధ్రాలో కలపాలని. వీళ్ళు కనుక అప్పుడు ఆపోజ్ చేసి ఉంటే బాగుండు. కానీ వీళ్ళు సపరేట్గా కూర్చున్నారు. అదే పెద్ద దెబ్బ పడ్డది. అందరూ స్వార్థం కోసమే పనిచేసేళ్ళు, ఒక్కరు చక్కగా లేరు. నెక్స్ట్ కాసన్ వాకర్ నాగరికులైన నాన్ముల్కీలు ఉత్తరాది ఉర్దూను, అనాగరికులైన ముల్కీలు దక్షిణాది ఉర్దూను మాట్లాడతారని హేళన చేశాడు. ఇలాహీ బక్ష్ అనే పత్రిక హైదరాబాద్లో పరిపాలన బాధ్యతలు అప్పగించాలంటే తెలివిగల ముల్కీలను ఎక్కడ వెతకాలి అంటే, అంతకుముందు ఉద్యమం జరుగుతుంది కదా హైదరాబాద్ సంస్థానంలో ముల్కీలకే ఉద్యోగాలు ఇవ్వాలని. అయితే ముల్కీలకు ఉద్యోగాలు ఇవ్వాలంటున్నారు కానీ తెలివిగల ముల్కీ ఎక్కడున్నారు హైదరాబాద్ పరిపాలన బాధ్యతలు అప్పగించాలంటే అని హేళన చేస్తూ ఇట్లా ఇలాహీ బక్ష్ అనే పత్రిక ప్రచురించిందన్నమాట. అండ్ ది మహమ్మదీన్ అనే పత్రిక కూడా ఇలా ఉంది. ఏంది, సారథ్యంగా ఆహ్వానిస్తేనే వచ్చిన వారి వారసులమని నాన్ముల్కీలకు సపోర్ట్ చేస్తూ ఇది కూడా ప్రచురణలు చేసిందన్నమాట పత్రికలో. నెక్స్ట్ మళ్ళీ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ రాష్ట్రంలో అప్పటికే అవినీతి, లంచగొండితనం ఉన్నాయని, ఇప్పుడు కొత్త కాదా అని పేర్కొన్నారు. అయితే ఆంధ్ర వాళ్ళు ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఉద్యోగం చేస్తూ స్థిరపడ్డారు కదా, వీరు లంచగొండితనం, అవినీతికి అలవాటు పడ్డారని పద్మజానాయుడు పార్లమెంట్లో ప్రస్తావించింది. దానికి వల్లభాయ్ పటేల్ ఏమన్నారంటే హైదరాబాద్ రాష్ట్రంలో అప్పటికే అవినీతి, లంచగొండితనం ఉన్నాయని, ఇది కొత్త కాదని పేర్కొన్నాడు. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఈమె అన్నది ఏంది, అవినీతి ఉంది అది ఇదని అన్నప్పుడు సరేనండి లేకుండా చేస్తాం, ఇంకా మేము పటిష్టం చేస్తాం ప్రభుత్వాన్ని, ఇంకా కొన్ని రూల్స్ తీసుకొస్తామని చెప్పాలి. కానీ ఆల్రెడీ ఉన్నది, ఇది కొత్త కాదు అని చెప్తారా? ఏం వల్లభాయ్ పటేలో ఏందో.
ఓకే, నెక్స్ట్ నెహ్రూ మళ్ళీ భారతదేశ ప్రభుత్వపు 50,000 సైన్యం చేయలేని పని ఒక బక్క చిక్కిన మనిషి తెలంగాణలో చేయుచున్నాడని అన్నాడు. ఏ విషయంలో అన్నాడంటే వినోబా భావే ఉన్నాడు కదా, ఆచార్య వినోబా భావే. ఆయన భూదానోద్యమం చేస్తున్నాడు. చాలామంది భూస్వాముల నుండి భూమి దానంగా తీసుకొని దాన్ని మన లేని వాళ్ళకు పంచుతున్నారు కదా. సో భారతదేశపు ప్రభుత్వం 50,000 సైన్యం చేయలేని పని ఒక్క బక్క చిక్కిన మనిషి చేస్తున్నాడు తెలంగాణలో అని పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ 1952 గైర్ ముల్కీ ఉద్యమ సమయంలో విద్యార్థులు ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, నాన్ ముల్కీ గో బ్యాక్ అని నినాదించారు. అండ్ నెక్స్ట్ స్వామి రామానంద తీర్థ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపించిన వ్యక్తి. ఈయన హైదరాబాద్ సంస్థానాన్ని విడగొట్టండి, రాచరికపు జాడలను రూపుమాపండి అన్నాడు. అయితే ఎస్ఆర్సీ ఏర్పాటు చేసిన తర్వాత హైదరాబాద్కి వచ్చిందన్నమాట ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడానికి. అప్పుడు స్వామి రామానంద తీర్థ ఇలా నినాదించారనేది గుర్తుంచుకోవాలి. అంబేద్కర్ నినాదం కాదు, ఈ భావన ఒక రాష్ట్రం ఒక భాష అనే భావన కరెక్ట్ అని చెప్పారన్నమాట. ఒక రాష్ట్రం ఒక భాష అనే భావన మీకు తెలుసు కదా. ఒక భాషతో ఎన్ని రాష్ట్రాలైనా ఏర్పాటు చేయొచ్చు, అర్థమైందా? బీహారు, యూపీ, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ఇట్లా అన్నీ హిందీ కదా, ఒకటే భాష హిందీ, కానీ రాష్ట్రాలు చాలా ఉన్నాయి. అట్లా చేసుకోవచ్చు. కానీ ఒక భాషకు ఒకటే రాష్ట్రం అనేది వద్దు అని చెప్పారు. ఒక భాష ఒక రాష్ట్రం వద్దు అని చెప్పారు. ఒక రాష్ట్రం ఒక భాష సపోర్ట్ చేశారన్నమాట. నెక్స్ట్ తెన్నేటి విశ్వనాథం ఎస్ఆర్సీ వాదనంతా విశాలాంధ్రకు అనుకూలంగా ఉంది, దాని తీర్పు మాత్రం తెలంగాణకు అనుకూలంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఎస్ఆర్సీ రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్లో చాలా విధాలుగా చెప్పింది అన్నట్టు. అది చెప్పిందంతా బాగానే ఉంది, కానీ చివరనగా మాత్రం ఏం చెప్పింది? హైదరాబాద్ను ప్రత్యేక రాష్ట్రంగానే ఉంచండి. ఒకవేళ 1961లో అప్పటి ఎమ్మెల్యేలు 2/3 వంతు ఒప్పుకుంటే హైదరాబాద్ను ఆంధ్రాలో కలపండి అని చెప్పింది కదా. కాబట్టి దాన్ని ఉద్దేశించి తెన్నేటి విశ్వనాథం ఏమంటున్నాడంటే ఎస్ఆర్సీ వాదన మొత్తం విశాలాంధ్రకు అనుకూలంగా ఉంటే దాని తీర్పు మాత్రం తెలంగాణకు అనుకూలంగా ఉందని అభిప్రాయపడ్డారు. నెక్స్ట్ టంగుటూరి ప్రకాశం పంతులు విశాలాంధ్ర నిర్మాణం యావదాంధ్రుల జన్మ హక్కు అని నినాదించారు. యావదాంధ్రుల జన్మ హక్కే, మా తెలంగాణ వాళ్ళ జన్మ హక్కు కాదు, మీకు ఉపయోగపడుతుందనే. 1950 ఫిబ్రవరిలో మొదటి విశాలాంధ్ర మహాసభ జరిగింది కదా వరంగల్లో, హయగ్రీవాచార్య అధ్యక్షతన జరిగింది. ఈ సభలో ప్రకాశం పంతులు ఈ విధంగా నినాదించారన్నమాట. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ అండి, మొదటి విశాలాంధ్ర సభ వరంగల్లో జరిగింది, మొదటి విశాలాంధ్ర మహాసభ వరంగల్లో జరిగింది, హయగ్రీవాచార్య అధ్యక్షతన జరిగింది అనుకున్నాం 1950 ఫిబ్రవరిలో కదా. అయితే రెండవది ఎక్కడ జరిగింది చెప్పండి, ఎవరికైనా ఐడియా ఉందా? రెండవది హైదరాబాద్లో జరిగింది. ఎప్పుడు జరిగింది? 1954లో జరిగింది. అధ్యక్షుడు ఎవరు? శ్రీశ్రీ. ఓకేనా. నెక్స్ట్ నెహ్రూ విశాలాంధ్రను లూజ్ టాక్ అని కొట్టేసిండు. అండ్ అలాగే విశాలాంధ్ర ఆలోచన వెనుక దురాక్రమణోద్దేశ ప్రేరిత సామ్రాజ్యవాద తత్వం అయితే దాగి ఉంది అని నెహ్రూ పేర్కొన్నారు. అయితే మొదట్లో నెహ్రూ విశాలాంధ్రకు వ్యతిరేకిగా ఉన్నారు. 1951 జూలై 15న బెంగళూరులో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో అయ్యదేవర కాళేశ్వరరావు అనే వ్యక్తి విశాలాంధ్ర సమస్యను లేవనెత్తారన్నమాట. అప్పుడు నెహ్రూ మాట్లాడుతూ ఈ అనవసరపు మాటలు మాట్లాడవద్దు, విశాలాంధ్రను లూజ్ టాక్ అని కొట్టేసిండు. ఆ తర్వాత విశాలాంధ్ర ఆలోచన వెనుక దురాక్రమమైన సామ్రాజ్యవాద తత్వం దాగి ఉందని పేర్కొన్నారు. ఎప్పుడు? 1951 జూలైలో. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. అంత పేర్కొని అంత చేసి లాస్ట్కి మళ్ళీ తీసుకుపోయి కలిపిండు. ఇట్లనే ఉంటుంది కథ. నెక్స్ట్ మళ్ళీ 1956 మార్చ్లో భారత్ సేవక్ సమాజ్, వెరీ ఇంపార్టెంట్, భారత్ సేవక్ సమాజ్ వారు నిజామాబాద్లో నిర్వహించిన ఒక సభలో అమాయకురాలైన తెలంగాణ అమ్మాయిని తుంటారి పిల్లవాడి అయిన ఆంధ్ర అబ్బాయితో వివాహం జరగడం వల్ల ఇరువురు కలిసిమెలిసి ఉంటే సంతోషమే. ఒకవేళ ఇద్దరికి నచ్చకపోతే కొంతకాలం తర్వాత భార్యాభర్తల వల్లే విడాకులు తీసుకోవచ్చు, విడిపోవచ్చు అని చెప్పిండనమాట. ఓకేనా. ఇప్పుడైతే తెలంగాణ ఆంధ్ర కలుపుతున్నాం, ఏమైనా సమస్యలు వస్తే మీరు విడిపోవచ్చని నిజామాబాద్లో భారత్ సేవక్ సమాజాన్ని వారు నిర్వహించిన సమావేశంలో నెహ్రూ ఇలా అన్నారన్నమాట. ఎప్పుడు జరిగింది ఇది? 1956 మార్చిలో. మళ్ళీ దీని గురించి ఒకసారి కేసీఆర్ కూడా ప్రస్తావిస్తారు, ఫ్యూచర్లో వస్తుంది అది. నెక్స్ట్ నెహ్రూ మళ్ళీ
1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం సందర్భంగా అన్నారనమాట. ఈ రోజు నుంచి ఆంధ్రులకు తెలంగాణ వారితో వ్యవహరించే పద్ధతికి పరీక్ష ప్రారంభమైందని, తెలంగాణ వారిని గనుక నిరాదరణకు గురి చేస్తే వారికి తిరిగి వేరుపడే హక్కు ఉందని పేర్కొన్నారు మళ్ళీ. ఓకేనా, అదో నిజామాబాద్ సమావేశంలో, ఇదో ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం సందర్భంగా అన్నారన్నమాట. ఇలా ఇది కూడా ఇంపార్టెంటే, గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మళ్ళీ నీలం సంజీవరెడ్డి ఉప ముఖ్యమంత్రి పదవిని 60,000 వంటిది అని అన్నారన్నమాట. యాక్చువల్గా ఏంది, పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణ వ్యక్తి సీఎం అయిందనుకోండి, డిప్యూటీ సీఎంగా ఆంధ్ర వ్యక్తిని నియమించాలి. ఒకవేళ ఆంధ్ర వ్యక్తే సీఎం అయిందనుకో, డిప్యూటీ సీఎంగా తెలంగాణ వ్యక్తిని నియమించాలి. అయితే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత నీలం సంజీవరెడ్డి సీఎం అయిండు, అంటే ఆంధ్ర వ్యక్తి సీఎం అయిండు, అంటే తెలంగాణ వ్యక్తికి డిప్యూటీ సీఎం ఇవ్వాలి, అవునా? కానీ ఇవ్వకుండా ఉప ముఖ్యమంత్రి పదవి 60,000 వంటిది, అది ఎలాంటి ఉపయోగం లేనిది అని పేర్కొనడం జరిగింది. ఓకేనా, ఇక్కడ కింద డీటెయిల్స్ ఇచ్చాను చూడండి. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి పదవిని తెలంగాణ వ్యక్తికి ఇవ్వాలి. కానీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ఉప ముఖ్యమంత్రి పదవి 60,000 వంటిదని, ఆ పదవి అవసరం లేదని వ్యాఖ్యానించి తెలంగాణకు చెందిన వ్యక్తిని ఉప ముఖ్యమంత్రిగా నియమించలేదు. నెక్స్ట్, కాసు బ్రహ్మానందరెడ్డి తెలంగాణ వాదులను కొంచెం హేళన చేస్తూ కొన్ని మాటలు మాట్లాడినట్టు, వాటిని డీటెయిల్గా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే 1968లో మొదట్లో మా రక్షణలు, పెద్ద మనుషుల ఒప్పందంలో మాకు రక్షణలు కల్పించారు, అవి అమలు చేయండి అని 1968లో రక్షణల ఉద్యమం జరిగింది కదా. జరిగినప్పుడు 1968 నవంబర్లో అసెంబ్లీలో కూడా రక్షణల అమలు గురించి చర్చ అనేది జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించిన కోట్ల రూపాయల మిగులు నిధుల గురించి స్పష్టమైన ప్రకటన చేయమని ఒక తెలంగాణ సభ్యుడు కోరగా, అప్పుడు కాసు బ్రహ్మానందరెడ్డి దురహంకారంతో ఒక నవ్వు నవ్వి పాత కోట్ల కొత్త కోట్ల అని ఎదురు ప్రశ్నించాడన్నమాట. అంటే తొడుక్కునే కోట్లు ఉంటాయి చూసారా, ఆ రకంగా హేళన చేస్తూ అలా అన్నాడన్నమాట. అండ్ అలాగే 1969 జనవరి 8న తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు ప్రతినిధులు సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రిని కలిసి ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చారు. ఈ ప్రతినిధులలో కొందరు పోచంపాడు ప్రాజెక్టు ఉంది కదా, ఆ ప్రాజెక్టుకు కేటాయింపుల కొరత గురించి ప్రస్తావించారన్నమాట. అయితే అప్పుడు ఆయన కాసు బ్రహ్మానందరెడ్డి, నిర్మాణం ఆలస్యమైతేనేంది, పునాదులు గట్టిగానే ఉన్నాయి, మీరు వెళ్ళండి లేచి అని అన్నారన్నమాట. తెలంగాణ ఎన్జిఓలకు జరుగుతున్న అన్యాయాలపై చాలామంది కోర్టుకైతే వెళ్తున్నారన్నమాట. సో కోర్టుకు వెళ్తున్నారని ముఖ్యమంత్రికి ఆయన దృష్టికి వెళ్తే ఆయన ఏమన్నాడంటే, కోర్టు ఫీజు పెంచితే కోర్టుకు వెళ్ళడం వాళ్ళే మానేస్తారని వ్యంగ్యంగా సమాధానం ఇచ్చాడు. ఓకేనా. ఏఎస్ పోషెట్టి నిజామాబాద్లో విద్యార్థి పరిషత్ అధ్యక్షుడైన ఏఎస్ పోషెట్టి, ఈయన మాట్లాడుతూ ప్రభుత్వం తెలంగాణ పట్ల సవితి తల్లి ప్రేమనైతే విడనాడి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఏంటి ఇది ఇంపార్టెంట్ అండి. ఏఎస్ పోషెట్టి ఏమన్నాడు, ప్రభుత్వం తెలంగాణ పట్ల సవితి తల్లి ప్రేమను విడనాడి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. నెక్స్ట్, స్వామి రామానంద తీర్థ ప్రత్యేక తెలంగాణ వాంఛ అర్ధరహితమైనది అని, మన 1969లో ఉద్యమం జరిగింది కదా, ఆ ఉద్యమ సమయంలో ప్రత్యేక తెలంగాణ వాంఛ అనేది అర్ధరహితమైనది అని అన్నారన్నమాట. నెక్స్ట్, దామోదరం సంజీవయ్య ఉద్యోగులను తరలించడం అంటే కూరగాయల మూటలను పార్సల్ చేసినంత సులువు కాదని జీవో 36ను బహిరంగంగా వ్యతిరేకించారు. జీవో 36 తీసుకొచ్చారు కదా, జీవో 36 తీసుకొచ్చి 1969 ఫిబ్రవరి 28 లోపు స్థానికేతరులను అందరినీ కూడా వెనక్కి పంపుతామని పేర్కొన్నారు. ఏది, జీవో 36 ప్రకారం. అయితే ఉద్యోగులను తరలించడం అంటే కూరగాయల మూటలను తరలించినంత ఈజీ అయితే కాదు అని దామోదరం సంజీవయ్య అన్నారు. ఓకేనా. మీరు గమనించినట్లయితే అప్పుడున్న పొలిటీషియన్స్ అయినా ఇప్పుడున్న పొలిటీషియన్స్ అయినా వాళ్లకు అనుకూలంగా మాట్లాడతారు తప్ప ప్రజలకు ఏది మంచిని చేకూరుస్తుంది, ప్రజలకు ఏది ఉపయోగపడుతుంది అని వాళ్ళు ఆలోచించరు. అర్థమైందా? ఈ మధ్యలో నేను కూడా పాలిటిక్స్ కొంచెం గమనిస్తున్నా, చాలా అంటే చాలా డేంజరస్గా ఉన్నారు వాళ్ళు. పొలిటీషియన్సా లేదా రౌడీలా అనేది కూడా తెలియట్లేదు. ఇక జర్నలిజం అయితే ఘోరంగా అయిపోయింది. మెయిన్గా మన తెలంగాణలో 2 పార్టీలు ఉన్నాయి కదా, దీనికి సంబంధించిన కొన్ని
యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, ఇది న్యూస్ ఛానళ్ళు. వీళ్ళందరూ వీళ్ళని తిడతారు. వీరికి సంబంధించిన కొన్ని న్యూస్ ఛానళ్ళు ఉన్నాయి, వీళ్ళందరూ వీరిని తిడతారు. వీళ్ళు తప్పు చేయని వీళ్ళకే సపోర్ట్ చేస్తారు, వీళ్ళు తప్పు చేయని వీళ్ళకే సపోర్ట్ చేస్తారు. దేనికైనా వీరు వీరిని దూషించడం, వీరు వీరిని దూషించడం, ఇదే పని వాళ్ళకి పొద్దున్న లేస్తే. ఒకప్పుడు పత్రికలు ఉండేది, ఏది కరెక్టు అనేది తెలియజేసేది. కానీ ఇప్పుడు అలా లేవు. ఓన్లీ ఒక పార్టీకి సపోర్ట్గా మాట్లాడడం, ఒక పార్టీకి సపోర్ట్గా వార్తలు చదవడం, ఇదే సరిపోతుంది. ఘోరంగా తయారయ్యారు. అసలు ఏది నిజం ఏది కరెక్ట్ అనేది తెలుసుకునే పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ అందరూ. ఇక యూట్యూబ్ ఛానల్లో అయితే అన్నీ ఫేక్ న్యూస్లే. ఇక మన స్టడీ విషయానికి వస్తే, స్టడీ విషయంలో కూడా ఒకప్పుడు యూట్యూబ్లో చాలా కంటెంట్ దొరికేది. యూట్యూబ్ ఓపెన్ చేసి నేను పాలిటీ సిలబస్ మొత్తం నేర్చుకున్నా ఒకప్పుడు. అదే ఇప్పుడు ఓపెన్ చేయండి, సిలబస్ దొరుకుతుందా మీకు? పూర్తి సిలబస్ అసలుకే దొరకదు. ఓన్లీ ఇప్పుడు కంటెంట్ మొత్తం తీసేసిళ్ళు, పొద్దున్న లేస్తే కెమెరా ముందు పెట్టుకొని సోది చెప్పుడే సరిపోతుంది. ఇప్పుడు ఎట్లున్నారంటే, నోటిఫికేషన్ రాముందుకే దాని గురించి 4-5 వీడియోలు చేస్తున్నారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ దాని గురించి 4-5 వీడియోలు. అండ్ అలాగే పనికొచ్చే కంటెంట్ మొత్తం వాళ్ళ యాప్లో అప్లోడ్ చేసుకుంటున్నారు, పనికిరాని కంటెంట్ మొత్తం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. నేను గ్రూప్ 2 ఎగ్జామ్ ముందు కొన్ని థంబ్నెయిల్స్ చూసేది, ఈ వీడియో చూస్తే 20 మార్కులు మీకు వస్తాయని. అరే ఇంకో 4-5 వీడియోలు చూస్తే 150 మార్కులు వచ్చేది కదరా అనిపించేది. ప్రతి వీడియోకి అట్లనే పెడతారు. నేను జస్ట్ 1-2 మార్క్స్ వస్తాయి ఈ వీడియో చూస్తే అని పెట్టడానికి నేను భయపడతా, వాళ్ళు 20 మార్కులు వస్తాయని పెట్టారు. ఇంకొక మహానుభావుడు పెట్టిండు, ఏం చదవకుండానే ఈ వీడియో చూస్తే 20 మార్కులు అని పెట్టిండు. ఆయన మరి కంటెంట్ మంచిగానే ఇస్తాడు, కానీ అట్లా ఎందుకు పెట్టిండో తెలియదు. థంబ్నెయిల్ ఏం లేదు, మీరు వీడియో చూడాలని, అంతకు మించి లేదు. అప్పుడప్పుడు ఇలాంటివి చెప్పాలనిపిస్తుంది, కానీ మనకెందుకులే అని నేను అన్నీ వదిలేస్తూ ఉంటా. ఇంకా దారుణమైన ఏంటంటే, మా ఇన్స్టిట్యూట్లో మీరు కోచింగ్ తీసుకుంటే 150కి 140 వస్తాయి, 130 వస్తాయి, 120 వస్తాయి, 150కి 150 వస్తాయి అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అర్థమైందా? నేనైతే అసలు ఏంది వీళ్ళకి పిచ్చి పట్టిందా ఏంది ఇట్లా మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాడు ఫ్యాకల్టీ కదా, వాడు తెలంగాణ ఎకానమీయో హిస్టరీయో ఏదో ఒకటి ఫ్యాకల్టీ కదా, కనీసం వానికన్నా అన్ని వచ్చినాయా? రావు, కానీ చెప్తారు గంతే. వస్తాయి. మా టెస్ట్ సిరీస్ రాసిల్లంటే మీకు 130 మార్కులు 140 మార్కులు దాకా వస్తాయి. మరి వచ్చినాయా? కనీసం మీకైనా వచ్చినాయా? మీరు ఆ ఫ్యాకల్టీ కదా, అందులో ఎక్స్పర్ట్ కదా, కనీసం మీకైనా వచ్చినాయా అంటే రావు. మీరు టార్గెట్ 140 150 పెట్టుడు తప్పు కాదు, కానీ ఈ టెస్ట్ సిరీస్ మా దగ్గర ఉన్న టెస్ట్ సిరీస్ కొంటే మీకు 140 150 వస్తాయని చెప్తారు చూసారా, అది తప్పు. అరే చదివిన కాడికి మంచిగా చదవనరా, 110 120 వస్తాయి చాలరా అని చెప్తే ఓ పద్ధతి. 150కి 150 వస్తాయి, ఎక్కడొచ్చినాయండి 150కి 150? మొన్నటిదాకా కట్ ఆఫ్ మొత్తం 400 అది ఇది అని చెప్పారు, ఇప్పుడు 380కే వచ్చారు. మరి ఎగ్జామ్ అయిపోతూనే ఒక కట్ ఆఫ్ చెప్తారు, అండ్ ప్రిలిమినరీకి వచ్చినప్పుడు ఒక కట్ ఆఫ్ చెప్తారు, మళ్ళీ ఫైనల్కి వచ్చినప్పుడు ఒక కట్ ఆఫ్ చెప్తారు. దానికి తగ్గట్టు స్టూడెంట్స్ కూడా మీలాంటి వాళ్ళనే నమ్ముతారు. ఇప్పుడు నేను యాప్ తీసుకొచ్చి కోర్సు పర్చేజ్ చేయండి అది ఇది అని చెప్తున్నా కదా, అసలు నాకు అది ఇష్టమే లేదు. బట్ నా సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది కాబట్టి యాప్ తీసుకొచ్చి ఇలా చేస్తున్నా. నేను ఏదో ఒకటి జాబ్ కొట్టుకొని మీకు ఫ్రీగా మంచి కంటెంట్ ఇవ్వాలి, యూట్యూబ్లో ఒక సబ్జెక్ట్ తర్వాత ఒకటి అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. నా వల్ల ఒక్కరికి ఒక్క మార్క్ వచ్చినా చాలు అనే ఉద్దేశంతోనే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. కానీ ఇప్పుడు ఫైనాన్షియల్గా నేను చాలా బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నా. సర్లేండి, ఇవన్నీ చెప్తే ఇక అటైపోతుంది టాపిక్. ఒకసారి మన టాపిక్ వచ్చేద్దాం. నెక్స్ట్ అనంతుల మదన్ మోహన్. ఇది మద్రాను కాదు, మద్రాసు. ఓకేనా? మద్రాసు నుంచి ఏ కారణాలతో ఆంధ్రులు విడిపోవాలనుకున్నారో ఆ కారణాలతోనే ఆంధ్ర నుండి తెలంగాణ వేరు కావాలనుకుంటుంది అని అనంతుల మదన్ మోహన్ అయితే ప్రకటించడం జరిగింది. 1969 మార్చి 3న తొలి బంద్ నిర్వహించారు కదా. నాడు అనంతుల మదన్ మోహన్ పాత్రికేయులతో మాట్లాడుతూ పై విధంగా అన్నారన్నమాట. ఓకేనా? ఏమన్నాడు ఆయన? మద్రాసు నుంచి వెళ్ళి మీ ఆంధ్రోళ్ళు ఏ కారణాలతో విడిపోవాలని అనుకున్నారో అదే కారణాలతో ఆంధ్ర నుండి తెలంగాణ వేరు కావాలనుకుంటుంది అని అన్నారన్నమాట. నెక్స్ట్ ఎన్జి రంగా, ఆంధ్ర ఎంపీనే. హిందీ మాట్లాడేవారికి ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలు ఉన్నప్పుడు తెలుగు మాట్లాడేవారికి 2 రాష్ట్రాలు ఉంటే తప్పేంటి అని ఎన్జి రంగా ప్రశ్నించారన్నమాట. ఆంధ్రాలో ఎన్జి రంగా ప్రత్యేక తెలంగాణకు తన మద్దతును ప్రకటించి పై విధంగా అన్నారు. నెక్స్ట్ జయప్రకాష్ నారాయణ. 1969 ఏప్రిల్ 24న జయప్రకాష్ నారాయణ తిరుపతిని సందర్శించారు. అప్పుడు విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఏమన్నాడు ఆయన? చిన్న రాష్ట్రాల ఏర్పాటు వల్ల కేంద్రం పటిష్టం కాగలదు అని పునరుద్ఘాటించారు. ఓకేనా? ఆయన ఏమన్నారంటే చిన్న చిన్న రాష్ట్రాలు ఉండడం వల్ల కేంద్రం ఇంకా బలంగా ఉంటుంది, పటిష్టంగా ఉంటుందని చెప్పారు. ఓకేనా?
నెక్స్ట్ నిజలింగప్ప, భాషా ప్రయుక్త రాష్ట్రాలకు తిలోదకం ఇచ్చి ఆర్థిక స్తోమత ప్రాతిపాదికపై దేశాన్ని పునర్వ్యవస్థీకరించవలసి ఉంది అని ఆయన పేర్కొన్నారు. 1969 ఏప్రిల్ 27న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడైన నిజలింగప్ప భారత జాతీయ కాంగ్రెస్ 72వ మహాసభ అధ్యక్ష పీఠం నుండి ప్రసంగిస్తూ ఈ విధంగా అన్నారన్నమాట. నెక్స్ట్ కేవీ రంగారెడ్డి, ఆంధ్రులకు బానిసలుగా బతకడం కన్నా మరణమే మేలు అన్నారు. అండ్ అలాగే ఇది బందిపోటుల ప్రభుత్వం, దొంగల ప్రభుత్వం, వీరి చేతుల్లో ప్రజలు అనేక రకాల బాధలు పడుతున్నారని అన్నారన్నమాట. మెయిన్ ఇదే అడుగుతాడు, ఇదొకటే ఇస్తాడు. బందిపోటుల ప్రభుత్వం, దొంగల ప్రభుత్వం అని ఆనాటి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వాన్ని అన్నదెవరు అంటే కేవీ రంగారెడ్డి. ఓకేనా, ఒకసారి దీని గురించి డీటెయిల్గా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. 1969 మే 1 దాన్ని మేడేగా, డిమాండ్స్ డేగా జరుపుకున్నారు కదా. అప్పుడు ఆ సందర్భంగా చార్మినార్ దగ్గర గుమిగూడిన ప్రజా సమూహాన్ని ఉద్దేశించి కేవీ రంగారెడ్డి ప్రసంగం అయితే చేశారు. ఆంధ్రులకు బానిసలుగా బతకడం కన్నా మరణమే మేలు అని నినాదించారు. ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోతేనే కానీ తెలంగాణ ప్రజలకు విముక్తి లేదు అని పేర్కొన్నారు. అండ్ అలాగే ఇది బందిపోటుల ప్రభుత్వం, దొంగల ప్రభుత్వం, వీరి చేతుల్లో ప్రజలు అనేక రకాల బాధలు పడుతున్నారు. వెనుకబడిన తెలంగాణ ప్రాంతాన్ని స్వార్థానికి వినియోగించుకోవడం అతి నీచమైన నేరమని కేవీ రంగారెడ్డి గారు అయితే ఆ ప్రసంగంలో అన్నారు. మళ్ళీ జయప్రకాష్ నారాయణే ఆయన కలకత్తాలో నిర్వహించిన ఒక సమావేశంలో తెలంగాణ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారని, దేశంలో మరికొన్ని చిన్న రాష్ట్రాలు ఏర్పడినంత మాత్రాన దేశ సమైక్యతకు భంగం కలగదని పేర్కొన్నారు. ఓకేనా. 1969 జూలై 5న గుంటూరులో ప్రత్యేక ఆంధ్ర సదస్సు అయితే జరిగింది. ఈ సదస్సుకు నడింపల్లి నరసింహారావు అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ దేశ సమైక్యతకు అండ్ రాష్ట్ర విభజనకు సంబంధం లేదు, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడితే ఇరు ప్రాంతాలు సర్వతోముఖాభివృద్ధి చెందుతాయని నడింపల్లి నరసింహారావు అయితే అన్నారు. ఓకే. 1969 ఆగస్టు 5న పాల్వంచలో జరిగిన సభలో హోంమంత్రి వెంగళరావు మాట్లాడుతూ పై విధంగా అన్నారు. ఏమన్నారు? ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏ విధంగానైతే రజకార్లను అంచాడో అదేవిధంగా ఈనాడు సాగుతున్న అరాచకాలను అణచివేస్తానని అన్నారు. అంటే అప్పుడు జలగం వెంగళరావు ఉన్నారు కదా, ఆయనకు హోంమంత్రి పదవి ఇచ్చారన్నమాట. సో ఆ పదవి వచ్చిన ఆనందంలో ఆయన పై విధంగా అన్నారు. నెక్స్ట్ ప్రజా సోషలిస్టు పార్టీ నాయకుడు ద్వివేది తెలంగాణలోని అల్లర్లను జలియన్వాలా బాగ్ ఉదంతాలతో అయితే పోల్చారు. నెక్స్ట్ వీరారెడ్డి, ఈయన పోటీ తెలంగాణ ప్రజా సమితి ఉంది కదా, అంటే తెలంగాణ ప్రజా సమితికి అధ్యక్షుడుగా ఎవరు మర్రి చెన్నారెడ్డి వస్తే ఆ సంస్థ నుండి బయటకు వచ్చి శ్రీధర్ రెడ్డి పోటీ తెలంగాణ ప్రజా సమితిని అయితే ఏర్పాటు చేశారు. దానికి ఉపాధ్యక్షుడైన వీరారెడ్డి ఏమన్నాడంటే చెన్నారెడ్డి ఉద్యమం లోపటి నుండి మోసం చేశాడని అన్నారు. ఏమన్నారు? మర్రి చెన్నారెడ్డి ఉద్యమం లోపటి నుండి మోసం చేశాడని అన్నారు. ఈ వాక్యానైతే ఖచ్చితంగా కరెక్ట్ అండి. చెన్నారెడ్డి నిజంగానే ఉద్యమంను లోపటి నుండి మోసం చేశారు. అప్పుడే వచ్చేది తెలంగాణ కొంచెం బలంగా నిలబడితే వీరు. మర్రి చెన్నారెడ్డి, రాష్ట్ర విభజనకు అనువైన సమయం ఆసన్నమైనప్పటికీ ఇంకా సమైక్యవాదులుగానే ఉన్న తెలంగాణ లెజిస్లేటర్లకు గాజులు కుంకుమ బహుకరించాలని మహిళలకైతే సూచించారు. ఎప్పుడిది? 1973 జనవరి 31న. ఎప్పుడిది? 1973 జనవరి 31న నిజామాబాద్ జిల్లా పోచంపాడు వద్ద జరిగిన సభలో ఈ విధంగా అన్నారన్నమాట. నెక్స్ట్ కాసు బ్రహ్మానందరెడ్డి రాజీనామా చేసిన తర్వాత జ్ఞానోదయం అయింది. జ్ఞానోదయం అయిన తర్వాత ఇప్పుడు ఇట్లా అంటున్నాడు అనమాట. ఏమన్నాడు? ఆంధ్ర తెలంగాణను శాంతియుతంగా ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పాటు చేయడం ఒకటే బహుశా రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితి నుంచి బయటపడడానికి మార్గం అని అన్నారు. పదవిలో ఉన్నప్పుడు అనలేదు, పదవి నుంచి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత అన్నారు. అంతే. అధికారం ఉన్నప్పుడు నేను ఏమైనా చేస్తా అనే ఫీలింగ్లో ఉంటారు అందరూ. నెక్స్ట్ వాజ్పేయి చాలా మాట్లాడిండు, అవన్నీ కూడా బాగుంటాయి, ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. 1972 ఫిబ్రవరి 1న విజయవాడలో హరియానంత పద్మనాభ శాస్త్రి అధ్యక్షతన న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో సభను నిర్వహించారు. ఈ సభకు జనసంఘ్ పార్టీ అధ్యక్షుడు వాజ్పేయి హాజరై ఈ క్రింది విధంగా అన్నారన్నమాట. ఏంటి చూద్దాం.
జై ఆంధ్ర జై తెలంగాణ అనే నినాదాన్ని ఇచ్చారు. సిపిఐ పార్టీపై చురకలు వేస్తూ అది నిజానికి కమ్యూనిస్టు పార్టీగా పేర్కొనడానికి వీల్లేదు, అది హర్ మెజెస్టీస్ రాయల్ ఆపోజిషన్ అని వాజ్పేయి విమర్శించారు. నెక్స్ట్ రాష్ట్రంలోని 10 జిల్లాల్లో కాల్పులు జరిగినవి. ఇది సిఆర్పిఎఫ్, స్పెల్లింగ్ తప్పుపడ్డది, నేను మళ్ళీ పీడిఎఫ్లో చేంజ్ చేసి అప్లోడ్ చేస్తాను. అత్యాచారాలు జరిగినవని వాజ్పేయి అన్నారు. అండ్ అలాగే శత్రువులపైకి పంపవలసిన సైన్యాన్ని ప్రజలపైకి పంపడం ఇటు దేశానికి అటు సైన్యానికి అప్రతిష్టకరమని వాజ్పేయి అన్నారు. 1973లో ఫిబ్రవరిలో కూడా జై ఆంధ్ర ఉద్యమానికి మద్దతుగా గుంటూరులో ఒక ఆంధ్ర సంఘర్షణ సమితి సభ నిర్వహించింది. ఈ సభలో వాజ్పేయి మాట్లాడుతూ తుపాకీ గుండ్లతో శరీరాలు బద్దలవుతాయి కానీ గుండెల్లోని భావం బద్దలవదు అని అన్నారన్నమాట. పోలీసు బలంతో ఉద్యమాన్ని అణచడానికి ప్రయత్నించకూడదని ఆయన హెచ్చరించారు. అండ్ అలాగే తెలంగాణలో కూడా ఒక సదస్సు జరిగింది, తెలంగాణ సంఘర్షణ సమితి నిర్వహించింది. అప్పుడు వాజ్పేయి మాట్లాడుతూ తెలంగాణ ఆంధ్ర రాజీ క్యా కరెంగే ఇందిరాజీ అంటూ ఆంధ్ర తెలంగాణ ప్రజల స్నేహపూర్వకంగా విడిపోవాలనుకుంటున్నప్పుడు వారిని ఏ శక్తి నిరోధించలేదని వాజ్పేయి అన్నారు. 2 తెలుగు రాష్ట్రాలను ఏర్పరిచినంత మాత్రాన భూకంపం రాబోదని కూడా వాజ్పేయి అన్నారు. ఓకేనా. నెక్స్ట్ జయప్రకాష్ నారాయణ చనిపోయారు. చనిపోయినప్పుడు కాళోజీ పుట్టుక నీది చావు నీది బతుకంత దేశానిది అని నినాదించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ తెలంగాణలోని ఆదివాసులను గిరిజనులను ఆకర్షించడానికి నక్సలైట్లే దేశభక్తులు, నక్సలైట్ల అజెండానే నా అజెండా అని ఎన్టీఆర్ అన్నారన్నమాట. రాజీవ్ గాంధీ 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుండి తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని సవరిస్తామని 1985లో ఫిబ్రవరి 27న సిద్దిపేటలో ఒక సభ జరిగింది. ఆ సభలో రాజీవ్ గాంధీ మాట్లాడుతూ 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుండి తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని సవరిస్తామన్నారు. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రాజీవ్ గాంధీ 1985 సిద్దిపేటలో. నెక్స్ట్ మారోజు వీరన్న దళిత బహుజన ఆత్మగౌరవ పోరాటాల ద్వారానే తెలంగాణ ఏర్పడుతుందని ప్రచారం చేశారు. వాడు క్వశ్చన్ ఎలా అడుగుతాడు? దళిత బహుజన ఆత్మగౌరవ పోరాటాల ద్వారానే తెలంగాణ ఏర్పడుతుందని ప్రచారం చేసిన వ్యక్తి ఎవరు అంటే మారోజు వీరన్న. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలు బాగా పెరిగినాయి. అప్పుడు కేసీఆర్ ఏమన్నారంటే ఈ కరెంటు ఛార్జీల పెంపు వలన తెలంగాణ రైతులకున్న గోచి కూడా ఊడిపోతుందని అన్నారన్నమాట. ఇంతకుముందు మనం 1985లో రాజీవ్ గాంధీ గురించి చూసాం. 2004 మార్చి 12న కరీంనగర్లోని ఒక సభలో సోనియా గాంధీ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల భావోద్వేగాలు మాకు తెలుసు, వాటిని మేము గౌరవిస్తామన్నారు. ఆయన సవరిస్తామన్నారు, ఏమో గౌరవిస్తామన్నారు. ఓకేనా. రాష్ట్రంలో కేంద్రంలో మా ప్రభుత్వం ఏర్పడితే మీ ఆంక్షలను సఫలం చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చింది. ఎప్పుడు? 2004లో. కానీ ఎప్పుడు ఏర్పడింది తెలంగాణ అంటే 2014లో. ఎందుకు మరి ఇచ్చే హామీలు? 2004లో ఎట్లా వీళ్ళ ప్రభుత్వమే కదా వచ్చింది. అన్ని ఎలక్షన్స్ ముందు ఒక మాట, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక మాట. 2004 ఎన్నికల సందర్భంలోనే నాటి కేంద్ర మంత్రి ఎల్కే అద్వానీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో అన్ని పార్టీలు తెలంగాణ ఏర్పాటు పట్ల ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణ అంశాన్ని తన ఎజెండాలోకి తీసుకుంటుందని ప్రకటించాడు. అప్పుడు 1996 అనుకుంటా. ఆ సమయంలోనో ఏర్పాటు చేయలే, వేరే రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇలా అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో 2004 ఎన్నికలప్పుడు మొదటి విడత ఎన్నికలు తెలంగాణలో జరిగినన్నమాట. దాని తర్వాత ఆంధ్రాలో ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు ఏమన్నాడంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే గోదావరి మీద ఆనకట్టల రూపంలో అడ్డుకట్టలు ఏర్పడి డెల్టా ప్రాంతానికి నీరు రాకుండా కోస్తాంధ్ర ఎడారిగా మారుతుందని అన్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే గోదావరి మీద ఆనకట్టల రూపంలో అడ్డుకట్టలు ఏర్పడి డెల్టా ప్రాంతానికి నీరు రాకుండా కోస్తాంధ్ర ఎడారిగా మారుతుందని అక్కడి ప్రజలను భయభ్రాంతులను చేసి తెలంగాణ ఏర్పడకుండా చేసే ప్రయత్నం ఇది. ఓకేనా. ఇంతకుముందు సోనియా గౌరవిస్తామని ఓ మాట ఇచ్చింది కదా, ఆ ప్రకారం 2004 మే 26న కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయాన్ని అయితే చేర్చారు. ఏ శీర్షిక కింద చేర్చారు అంటే ప్రాంతీయ అభివృద్ధి కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనే శీర్షిక కింద చేర్చారు. అయితే అందులో ఏం చెప్పారు అంటే అవసరమగు సంప్రదింపుల ద్వారా విస్తృత అంగీకారాన్ని కుదిర్చి సరి అయిన సమయంలో యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చేపడుతుందని చెప్పారు. అవసరమగు అంటే మీకు అవసరం పడ్డప్పుడా తెలంగాణ ప్రజలకు? 2004 జూన్ 7న
అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు కదా, ఆ సమయంలో సరైన సమయంలో సంప్రదింపుల ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను ప్రభుత్వం నెరవేర్చుతుందంటూ పేర్కొన్నారు. అబ్దుల్ కలాం తెలంగాణ గురించి ఈ విధంగా అన్నారు. ఇది ఇంపార్టెంటే అండి ఇది కూడా. నెక్స్ట్ కేసీఆర్ 2007 ఏప్రిల్ 6 నుండి 12 తేదీ వరకు నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ పీడిత గ్రామాల్లో నల్గొండ నగారా పేరుతో కేసీఆర్ వారం రోజుల పాటు పాదయాత్ర చేశారు. నల్గొండలోని ఫ్లోరైడ్ సమస్యపై డాక్టర్ రాజారెడ్డి విస్తృతంగా అధ్యయనం చేసి అనేక సలహాలు ఇచ్చారు. నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుంచి ఆంధ్ర పాలకులు తాగునీరు, సాగునీరు ఇచ్చినట్లయితే నల్గొండ ప్రజలకు ఈ ఫ్లోరైడ్ సమస్య దాపరించేదైతే కాదని, మన పక్క నుండే పోతున్న కృష్ణమ్మ మన పంట పొలాలకు కడుపు నింపట్లేదని కేసీఆర్ అన్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1997లో బీజేపీ కాకినాడ సమావేశంలో ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అనే నినాదాన్ని ఇచ్చింది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. బీజేపీ కాకినాడ సమావేశంలో ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అనే నినాదం ఇచ్చింది. అండ్ అలాగే 2009 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో తెలంగాణ ఇస్తామని అన్నారు. మొన్నటికి మొన్న కాంగ్రెస్ 100 రోజుల్లో అన్ని పథకాలు అమలు చేస్తామన్నది అమలు చేసిందా? చేయలే. అంతకుముందు కూడా అన్నది కానీ అప్పుడు 2009లో అధికారంలోకి రాలేదు, చేయలేదు. వచ్చినా కూడా చేయదండి. బీజేపీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో తెలంగాణ ఇస్తామని ఎల్కే అద్వానీ ప్రకటించారు. వాడు క్వశ్చన్ ఎలా అడుగుతాడు? 100 రోజుల్లో తెలంగాణ ఇస్తామని ఏ పార్టీ ప్రకటించింది అంటే బీజేపీ. ఎప్పుడు? 2009లో. 2009 ఎన్నికల ప్రచారంలో, అంటే 2008 అనుకోవచ్చు. 2009 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తెచ్చేది మేమే, తెలంగాణ ఇచ్చేది మేమే అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మళ్ళీ సోనియా 2009 ఫిబ్రవరి 28న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చేందుకు కాంగ్రెస్కు అభ్యంతరం లేదని పేర్కొన్నారు. అండ్ అలాగే మేనిఫెస్టోలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాము, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మేము వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. అప్పుడు 2004లో అన్నావు, ఏం చేసినావు? ఏం చేయలే కదా. ఇప్పుడు కూడా అంతే. అంతేకాకుండా వైఎస్ఆర్ ప్రభుత్వం చివరి అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణకు అనుకూలంగా పేర్కొని తెలంగాణపై సంయుక్త సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు ఉభయ సభల్లో ప్రకటించారు. ఎన్నికల ముందు గిట్టనే ప్రకటిస్తారు. ఎన్నికల ముందు రోషయ్య కమిటీని ఏర్పాటు చేసిండు, ఎన్నికల తర్వాత మళ్ళీ గదే కథ. 2009 ఏప్రిల్ 16 తెలంగాణలో తొలి విడత పోలింగ్ ముగిసే సమయానికి సాయంత్రం 5 గంటల సమయంలో వైఎస్ఆర్ ఆంధ్ర ప్రాంతంలోని నంద్యాలలో, అప్పుడు 2004 అప్పుడు చంద్రబాబు అట్లా అన్నాడు కదా, ఇప్పుడు ఈయనేమన్నాడో చూడండి. తెలంగాణ ఏర్పడితే మనం హైదరాబాద్లో విదేశీయులం అవుతాం, అక్కడికి వెళ్ళాలంటే మనకు పాస్పోర్ట్ కావాలన్నారు. రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి వెళ్ళడానికి పాస్పోర్ట్ కావాలన్నా? ఎవరిని పిచ్చోళ్ళని చెప్తాండి నేనే వైఎస్ఆర్. ఈ మనుషులే. అండ్ అలాగే కేసీఆర్, ఇది మన 2009లో హైకోర్టు తీర్పునిచ్చింది 14F గురించి. అయితే దాన్ని రద్దు చేయాలి, లేకపోతే కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని నినాదించారు. అండ్ అలాగే తెలంగాణ వాలే జాగో, ఆంధ్ర వాలే బాగో అని ఈ సిద్దిపేట ఉద్యోగ గర్జన సభలో నినాదించారు. ఇది ఎప్పుడు జరిగిందండి? 2009 అక్టోబర్ 21న. వెరీ వెరీ ఇంపార్టెంట్ డేటు. ఆ తర్వాత చిదంబరం ప్రకటన ఏమని చేసిండు? 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడతాం అని పేర్కొనడం జరిగింది. మళ్ళీ డిసెంబర్ 23న మరో ప్రకటన చేశారు. అసెంబ్లీ తీర్మానం తర్వాతే రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. ఫస్ట్ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించి అసెంబ్లీలో తీర్మానం పెడతామన్నారు. తర్వాత అసెంబ్లీలో తీర్మానం పెట్టి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. క్షణాల్లోనే మాటలు మారుస్తున్నారు వీళ్ళు. మలిదశ ఉద్యమంలో సిపిఐ కాదు ఎం పార్టీ తన విధానాన్ని తెలియజేస్తూ యూపీఏ ప్రభుత్వం తెలంగాణను ఇవ్వాలనుకుంటే తాము వ్యతిరేకించము అని పేర్కొనడం జరిగింది. సిపిఐ-ఎంఎల్ డెమోక్రసీ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ఆర్థిక దోపిడీకి, సాంఘిక అణచివేతకు వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమంగా అయితే పేర్కొనడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ఆర్థిక దోపిడీకి, సాంఘిక అణచివేతకు వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమంగా పేర్కొంది. కంచె ఐలయ్య గద్దర్ గురించి చెబుతూ తెలంగాణ ప్రజల అక్షరాస్యుల
నిరక్షరాస్యుల మధ్య వారధిగా తన పాటను మలిచిన మేధావి అని గద్దర్ గురించి అన్నారు కంచె ఐలయ్య. రెండు 2011 మే 17-19 మధ్య ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కలం కవాతు పేరుతో జర్నలిస్టుల టీజేఎఫ్ ఉంది కదా, దాని ఆధ్వర్యంలో ఒక ధర్నా నిర్వహించారు. అప్పుడు ఒక చేత్తో కలం మరో చేత్తో ఉద్యమం అని నినాదించారు. ఏంటి, ఒక చేత్తో కలం మరో చేత్తో ఉద్యమం అనే నినాదాన్ని అయితే ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఎవరు, జర్నలిస్టులు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అది కూడా. అండ్ కోదండరాం ఇంటికో మనిషి చేతికో జెండా చలో హైదరాబాద్ అని మన తెలంగాణ మార్చ్ అప్పుడు ఇవ్వడం జరిగింది. ఓకేనా, నినాదించారు అప్పుడు. ఆ తర్వాత 2011 జనవరి 20న విభజన సమయంలో తలెత్తే సమస్యల పరిష్కారానికి తెలంగాణ వాదులు, ప్రత్యేక ఆంధ్రవాదులు కలిసి కొండ లక్ష్మణ్ బాపూజీ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కలిసి విడిపోయి కలుసుందాం అన్న నినాదంతో ఈ కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ 2012 ఆగస్టులో కోదండరాం రెడ్డి గారు కాంగ్రెస్ ఖతం కరో తెలంగాణ హాసిల్ కరో అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు ఆయన. 2013 ఆగస్టున టీజేఏసీ ఇందిరా పార్క్ వద్ద విభజనకు సహకరించండి, శాంతిని కాపాడండి అని 6 రోజుల పాటు అయితే దీక్ష చేసింది. నెక్స్ట్ అండ్ లాస్ట్ 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో చర్చ అనంతరం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ముజువాని ఓటు ద్వారా నెగ్గింది. దీంతో కురియన్ ది బిల్ ఈజ్ పాస్డ్ అని ప్రకటించారు. ఓకేనా, ఓకే. ఇప్పటికైతే ఇవి చాలు. ఇంకా కొన్ని మిస్ అయినాయి, కూడా కొన్ని మిస్ అయినాయి. అవి నేను పార్ట్ 2లో అప్డేట్ ఇస్తాను. ఓకేనా. అండ్ మనం కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకొని వన్స్ చెక్ చేయండి, నచ్చితేనే తీసుకోండి. సరేనండి, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.